వాళ్ళకి వచ్చినాయి. దేశంలో ఉన్నటువంటి నార్త్ నుంచి కొంతమంది అనేక కేసులు ఉన్న రైస్ మిల్లర్స్ వచ్చి కొనుక్కున్నారు ఇక్కడ టెండర్లు వేసి. ఆ టెండర్లు ఎవరు వేసిరు? ఆర్టీఐ కింద అప్లై చేసినాం. అప్లై చేస్తే వాళ్ళు ఇస్తలేరు సార్. ఆ టెండర్లు ఎవరికి పోయినాయి తెలివై, ఎవరు కొన్నది తెలియదు. ఎంత ధర చెప్పమంటే చక్కగా చెప్తలేరు. నేను ఆనంగా ఈనంగా పట్టుకొచ్చిన ధరలు ఇవి. ఎంఎస్పి ధర ఉంటే సార్ ఎంఎస్పి ధర కంటే తక్కువ ధరకు ఎందుకు అమ్మాలి? అమ్మడం వల్ల రెండు నష్టాలు జరిగినాయి రైతులకు. ఒకటేమో 1450 కోట్ల కుంభకోణం జరిగింది. మరొకటి రైతులు ప్రభుత్వమే 1900లకు అమ్ముతుంది. రైస్ మిల్లర్స్ యాడ్స్ ఇచ్చిరు, రైతులారా మీ వడ్లను కొనుగోలు చేస్తామని. మొదటిసారి చరిత్రలో ఎప్పుడు లేదు. వాళ్ళు వచ్చి మేము కొనుగోలు చేస్తామని నిజామాబాద్ జిల్లా రైతులంతా ఆగమైపోయి, కేసీఆర్ ఏమో 7429 కొనుగోలు కేంద్రాలు పెట్టాడు. మరిగా కాపీ అండ్ పేస్ట్ అయినా చేయరాదండి రేవంత్ రెడ్డి గారికి? మేము పెట్టిన కేంద్రాల దగ్గర సీనన్న ఊర్లో ఒకటి పెట్టిరు, నర్సింగ్ గారు ఊర్లో పెట్టిరు, వీళ్ళ ఊర్లో పెట్టిరు, వాళ్ళ ఊర్లో పెట్టిరు, మా విలేకరుల ఊర్లలో రైతు కేంద్రాలు ఉన్నాయి. గవ్వే కేంద్రాలు తీసి మళ్ళీ ఆడ పడేయరాదా దుకాన్లు? 7429 కేంద్రాలు మేము పెడితే 4000 చిల్లర 5000 దాకా వాళ్ళు పెట్టిరు. 2000 తగ్గిస్తే ఈ రైతులు ఆగమైపోయి ఎండకు ఎండ దెబ్బలు వచ్చి వర్షాలు పడితే ఆగమైతామని నాన్న బియ్యం కొంటామనే హామీ ఇవ్వక రేవంత్ రెడ్డి గారు వారికి ధనసేకరణ ఉన్నంత ధ్యాన సేకరణ లేనే లేదు మిత్రులారా. వారికి అంతా క్యాష్ అండ్ క్యారీ, పైసా కమాओ కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ. దేశంలో ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. A to Z వరకు మళ్ళీ చెప్తా, నేను అంతా చెప్తా స్కామ్లు. నేనేమంటున్నంటే ఇయ్యాల 1450 కోట్ల రూపాయలు గ్లోబల్ టెండర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వాటా ఎంత? కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు మాట్లాడతలేరు. వారి వాటా ఎంత? వీరి వాటా ఎంత? నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి ఆయన వాటా ఎంత రైస్ మిల్లలో? ఇటు వస్తే మహబూబ్ నగర్లో జూపల్లి గారి వాటెంత? మన పెద్దలు గౌరవనీయులు గొప్ప ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి యొక్క వాటా ఎంతో తేల్చాలా, చెప్పాలా. ఈ కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది. మీడియా మిత్రులారా, ₹2 క్వింటాల్ కిలోకి ఇస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం మనీ ఇన్వాల్వ్ అయి ఉన్నది కాబట్టి ఇక్కడ ఈడీ సిబిఐ కూడా దర్యాప్తు చేయాలి. కేంద్రం డబ్బులున్నాయి, మరెందుకో వీళ్ళు సైలెంట్ మోడ్ అయిపోయారు. మన పెద్దలు కేసీఆర్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉత్తుత్తి విషయాలకే అరగంట మాట్లాడే నాయకులంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎలక్షన్లకు పైసలు వచ్చినాయా ఏందో నాకు తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ దేశానికి ప్రపంచానికి వడ్లు పండించి పంపించినటువంటి గొప్ప వ్యక్తి. 75 లక్షల మెట్రిక్ టన్నులో పండించి దేశానికి పువ్వ పెడితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఎలక్షన్కు మనమేమో రైస్ ఎక్స్పోర్ట్ చేసినాం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో కరెన్సీ ఎక్స్పోర్ట్ చేస్తుంది సార్. మరి ముఖ్యమంత్రి గారికి ఐడియా ఉన్నదో లేదో దీని మీద మాకు క్లారిటీ ఇవ్వాలా. ఖచ్చితంగా సుమోటో కింద సిబిఐ ఈడీ సంస్థలు ఏవైతే ఉన్నాయో దేశంలో 23,672 కేసులు ఇప్పటికే పెట్టినాయి. అక్కడ పెట్టినాయి. కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళు తప్ప అందరి మీద పెట్టినాయి. వీళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. వీళ్ళని కూడా సుమోటో కింద కేసు తీసుకోవాలా. మేము కూడా ఈడీకి లెటర్ రాస్తున్నా. నేను ఎక్స్ఎమ్మెల్యేని, లాయర్ని కూడా సిబిఐకి కూడా రాస్తున్నా. మరి నిధులు గోల్మాలైనవి 1450 కోట్లని మళ్ళీ కేంద్ర మంత్రికి కూడా రాస్తున్నా. అవసరమైతే దాని మీద న్యాయ పోరాటం కూడా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేనేమంటున్నాంటే 3 రకాల నష్టాలు వచ్చినాయి రైతులకు. బోనస్ లేదు, వడ్లు మొన్న పంట వచ్చింది లేనే లేదు, మళ్ళా రెండో పంట లేదు, పసుపుకు లేదు, బోనస్ లేదు, రైతు భరోసా లేనే లేదు. అసలు రైతు అంటే రైతులను పట్టించుకోడు. 4 దిక్కులు కాదు, రైతులను 8 దిక్కులు ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. మిత్రులారా, మీడియా మిత్రులారా, రైతుకు రుణమాఫీ 2 లక్షలు గోవిందా, రైతులకు 15,000 రూపాయల పెట్టుబడి గోవిందా. ఘోరం ఏంటంటే జేబులకించి పెట్టుబడి పెట్టిన పంట ఎండిపోయింది 20 లక్షల ఎకరాలు. ఒక రైతు బిడ్డగా నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన. రైతు కూలీలు 12,000 మొగలకు ముఖం పెట్టి యూతురు ఎప్పుడు వస్తాయని చెప్పి. రైతులకు రైతు కేంద్రాలు లేవు, వాళ్ళు కూడా మొగులకు ముఖం పెట్టి యూతురు మా ఊరికి వస్తా రైతు కేంద్రం, మీ ఊరికి వస్తాయని చెప్పి. ఎక్కడ లేదు. మేము 68 లక్షల ఎకరాలకు 2 రోజుల పేమెంట్ ఇస్తే వీళ్ళు ఉన్న 30 అంటారు కదా, అన్న వస్త్రం పోతే ఉన్న వస్త్రం ఊడిపోయిందట. మొన్న హరీష్ అన్న రామన్న చెప్తా ఉన్నారు మంచిగా. కాబట్టి నేనేమంటున్నంటే బ్రహ్మాండంగా ఒక్కటే చెప్తా ఉన్నా, ఈడీ సిబిఐ వెంటనే ఈ కేసును తీసుకోవాలా, సుమోటో కింద తీసుకోవాలా. బీజేపీ నాయకులందరూ నోరు తెరాలా. రఘునందన్ బాగా మాట్లాడతాడు, దీని మీద మాట్లాడతలేడు.
బండి సంజయ్ మాట్లాడతాడు, బాగా అరగంట గంట మాట్లాడతాడు. కిషన్ నాకు ఒక డౌట్ ఉంది, జాతీయ పార్టీలు కదా ఎట్లనా మరి, బడేబాయ్ అన్నాడు కదా ఆదిలాబాద్లో, అప్పటి నుంచి చోటేబాయ్ అంతా బంద్ చేసిరు మాట్లాడు. బడేబాయ్ మాషా అల్లా, చోటేబాయ్ సుబాన్ అల్లా, చోటేబాయిలు అంతా బంద్ చేసిరు. వీళ్ళకేమైనా వాటా పోయిందా తెలియదు. ఈ 1450 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం చెమట దేశంలోని కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి ఈ ప్రాంతం నుంచి RR ట్యాక్సీ కింద రేవంత్ రెడ్డి ట్యాక్స్, రాహుల్ ట్యాక్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు పోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ జాతీయ పార్టీకి కూడా కొద్దిగా పంచుకున్నట్టు నాకు అనిపిస్తుంది. దీన్ని ఎవరు స్పందన చెప్పాలా? మేము బీ టీం అయితే మొన్న అరవింద్ని ఓడించింది ఎవరు? అంతకుముందు కిషన్ రెడ్డిని ఓడించింది ఎవరు? మధ్యలో బండి సంజయ్ని ఓడించింది ఎవరు? ఇవాళ బీజేపీ నాయకులందరూ ఓడించింది మేము కాబట్టి మేము బీ టీం కాదు, వాళ్ళే ఇప్పుడు A+B పాజిటివ్ అయిపోయింది. B+C భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ B+C పాజిటివ్. నేనేమంటున్నా అంటే నిజంగా రైతులకు ఇవాళ రైతులు కంటి వేదన. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. ఒకరోజు తోవింటి పోతే ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావం అంటాం. అట్లాంటిది కేంద్రంలో మోడీ గారికి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి మనందరికీ బువ్వ పెట్టే రైతులు కష్టపడతా ఉంటే, కన్నెర్ర చేస్తూ ఉంటే, రైతులు కన్నెర్ర చేసిన రాష్ట్రాలు రాజ్యాలే ఉండలేవు, కూలిపోయినాయి. ఇదే విధంగా చంద్రబాబు గారు వీళ్ళ గురువు చంద్రబాబు గారు నాడు కరెంటు విషయంలో రైతులపై కాల్పులు జరిపితే, రైతులకు కనిష్ట ధర ఇవ్వకపోతే, రైతుల పట్ల వ్యతిరేకంగా ఉంటే, ఆ రోజు కూడా కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ఆయన అతాపత లేకుండా పోయిన, లాస్ట్కి అయితే ఇల్లు కూడా షిఫ్ట్ చేసుకొని ఆంధ్ర ప్రాంతానికి పోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మరి ఇలా మీకు చెప్తా ఉన్నా. ఇవే కాదు, ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారండి పొద్దున్న దాకా, ఆయనేమో మోడీయిజం, ఈయననేమో ఈయన రౌడీయిజం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రౌడీయిజం, గుండాయిజం కేసులు. జీవన్ రెడ్డి బాగా మాట్లాడతావా, నీ మాల్ సీజ్ చేస్తా, నీ కరెంట్ కట్ చేస్తా, నీ ఇల్లు కూడా కొడతా, నాకు నోటీసులు, కేసులు. ఇదేం పద్ధతి అండి? ఇట్లుంటుందా ప్రజాస్వామ్యమా ఇది? ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది. వీళ్ళ కేంద్రంలో మోడీ గారు ఎవరన్నా మాట్లాడితే నచ్చితే జేబులో, లేకపోతే జైల్లో. ఆయన మోడీయిజం, ఈయన రౌడీయిజం, ఈయన గుండాయిజం. ఇది వాళ్ళ స్కామ్ సార్. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ప్రతినిత్యం కార్తీక దీపం చూస్తారు మన ఇళ్ళ ఆడోళ్ళు, సీరియల్ లెక్క. ఏంటంటే ఆడనేమో ఈడీ ట్రాపింగు, ఈడనేమో ఫోన్ ట్యాపింగ్. వీరున్నారు, వారున్నారు. 10 లక్షల మంది ఫోన్లు ఎందుకు పని చేస్తామండి? 10 లక్షల ఫోన్ ట్యాపింగ్. ఒక యూట్యూబ్ ఛానల్, ఒక టీవీ నడవాలంటే 300 మంది కావాలి మీకు. ఒక ఫోన్ ట్యాపింగ్ కావాలి, ఆఫీసులు కావాలంటే 10 లక్షల ఆఫీసులు హైదరాబాద్ ఉన్నాయా సార్? వారు మాట్లాడతారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, వాళ్ళ ప్రధానమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ కూడా మాట్లాడతారు. ఈ అసలు విషయాలు చేయండి రా నాయన అంటే RR ట్యాక్స్. మేమంటే RR ట్యాక్స్లో ఫస్ట్ 6 గ్యారెంటీల పనిలో లాస్ట్ వాళ్ళ పని ఇది. వాళ్ళు ఆగమైపోయి వాళ్ళు అది చేస్తూ ఉన్నారు సార్. అసలు కాంగ్రెస్ అస్తం అంటే అవినీతి నేస్తం. కాంగ్రెస్ అవినీతి, కరప్షన్, 2 అవినీతి. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్. వాళ్ళు పొద్దున్న లేస్తే మమ్మల్ని అంటారు సార్, MROలను వదులుతలేరు, ACBలను వదులుతలేరు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 83 మంది కానిస్టేబుల్ సార్. వాళ్ళ కానిస్టేబుల్ పిల్లలు ఏం కావాలి? ఇప్పుడు చరిత్రలో ఇండియాలో ఎక్కడ కాలే, ఏమైనా మాట్లాడితే నోటీసులు. అదేవిధంగా జలయజ్ఞం పేరు మీద భూదందాలు, భూ కబ్జాలు. ఇదే కాకుండా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లెక్క గతంలో వచ్చిన జీవోలన్నీ ఆపేయండి. 123 రోజుల్లో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు పర్మిషన్ కానీ 400 గజాల నుంచి 400 ఎకరాల దాకా ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. అందరు పోయి కప్పం చెల్లించుకుంటే కాంగ్రెస్కి అప్పుడు కానీ పర్మిషన్లు బయటకు రావు. ఎందుకంటే మరి 26 రాష్ట్రాలను పోషించాలా? వీరు ఉన్నదే 3 రాష్ట్రాలల్లో, అవి చిన్న రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్కి పంపాలా, రాహుల్ గాంధీకి పంపాలా, ప్రియాంక గాంధీకి పంపాలా, ఇందిరాగాంధీ పాత చుట్టాలకు పంపాలా, జవహర్లాల్ మన్మరాళ్ళకు పంపాలా, ముని మన్మరాళ్ళకు పంపాలా, ఏడికించి పంపాలా? ఒక్కోడేనా? మళ్ళీ ఉన్నారు వీళ్ళు ఇటుగుంజుడు అటుగుంజుడు, పొంగులేటి అటుగుంజుడు, కోమటిరెడ్డి ఇటుగుంజుడు, ఈయన ఇటుగుంజుడు. కాంగ్రెస్ అంటేనే కొట్లాట పంచాదులు. పాపం కొత్తగా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద నిన్న స్మగ్లింగ్ కేసు, అది మనీ లాండరింగు, వాచులకు పైనకు డబ్బులు పంపించిందని అది మళ్ళీ తాళం వేసి పెట్టిర్రు. మళ్ళీ ఏక్నాథ్ షిండేలు ఎవడైతాడో తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.